హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. 2024లో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటున్నాం. ఈ రీసెంట్గా IRDA కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసింది. లేటెస్ట్గా సెటిల్మెంట్ రేషియో మంచిగా ఇచ్చిన కంపెనీస్ ఏంటేంటి అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు. ఆ డేటాను మీకు సమ్మరీని ఇవ్వబోతున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీ భవిష్యత్తుకు చాలా చాలా ఉపయోగపడేటివి. ఖచ్చితంగా లాస్ట్ వరకు వినండి. ఈ వీడియోని మీకు సమర్పిస్తున్నవారు పాలసీ బజార్. సో ఈ పాలసీ బజార్లో లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, కార్ ఇన్సూరెన్స్ కానీ, ఏ ఇన్సూరెన్స్ అయినా మీకు ఇందులో ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడున్న మార్కెట్లో ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకొని మీరు చెక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు డిజిటల్గా ఇన్సూరెన్స్ని కనుక మీరు అప్రోచ్ అవ్వాలంటే ఈ కంపారిజన్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. ఇక సబ్జెక్ట్లోకి వద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి. మిడిల్ క్లాస్లో చాలామంది తన శాలరీ మీద డిపెండ్ అవుతారు. ఒక వ్యక్తికి ఒక 50,000 జీతం వస్తుంది అనుకుందాం. 50,000 జీతం వస్తుందంటే ఆ 50,000తోటి పిల్లల్ని చదివిపిస్తూ ఉంటాడు. ఓకే, సో ఈఎంఐ ఉంటే ఈఎంఐ లేదా రెంట్ కడుతూ ఉంటాడు. ఫ్యామిలీని మొత్తం ఆ 50,000లో నెట్టుకొస్తూ ఉంటాడు. సంపాదిస్తున్న ఈ వ్యక్తికి ఏమన్నా అయితే ఆ రెంట్ ఎవరు కడతారు? ఈ పిల్లల చదువుకు డబ్బులు ఎవరు పెడతారు? మిగిలిన ఖర్చులకు డబ్బు యాడ్ నుంచి వస్తుంది. సో సంపాదిస్తున్న వ్యక్తి లేకపోయినా సరే ఆ ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కాకుండా, పిల్లల చదువు ఆగకుండా, రెంట్ భరించలేక వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా ఆ ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేయాలి అంటే, ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలంటే సంపాదిస్తున్న వ్యక్తి మంచిగా ఉన్నప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తాలూకు డబ్బులు దాదాపుగా ఆ ఫ్యామిలీకి నెల నెల వచ్చే ఆప్షన్ ఉంటుంది, కొన్ని లంసమ్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది, లేదా ఒకటేసారి ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లోనే వేసుకో, ఆ వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా ఆ ఫ్యామిలీ బతకడానికి స్కోప్ ఉంటుంది. అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ సంపాదిస్తున్న వ్యక్తికి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎవరెవరు ఎంత ఇన్సూరెన్స్ చేసుకోవాలి? మీ ఏజ్ కనుక 25 to 30 లోపు ఉంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు ఇంటూ 25 సంవత్సరాల అమౌంట్ లెక్క చూసుకోవాలి. ఒకవేళ మీ ఏజ్ కనుక 30 to 40 ఉందనుకుందాం, 30 to 40 అనుకుంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు ఇంటూ 20 years లెక్క వేయాలి. అంటే ఇప్పుడు సంవత్సరానికి మీరు ఒక 6 లక్షలు సంపాదిస్తున్నారు అంటే నెలకి 50,000, సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారు. 6 లక్షలు ఇంటూ 20 years అంటే 1,20,00,000కి మీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఉండాలి. మీ ఏజ్ కనుక 40 నుంచి 50 అయితే మినిమం 15 yearsకి సరిపడా మీ సంవత్సర సంపాదన ఇంటూ 15 years. మీ ఏజ్ 50 to 60 అయితే మీ సంవత్సర సంపాదన ఇంటూ 10 years. ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకొని మీ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు IRDA ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 2022తో పోల్చుకుంటే ఓవరాల్గా అన్ని కంపెనీల్లో ఇంతకుముందు 2022లో 98.64 ఉంటే ఈ ఇయర్ కొంచెం తగ్గింది, అది 98.45కి వచ్చింది సెటిల్మెంట్ రేషియో. ఈవెన్ గవర్నమెంట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ అన్నిట్లో కూడా ఈ సెటిల్మెంట్ రేషియో అనేది తగ్గింది. ఎగ్జాంపుల్కి LIC లాస్ట్ ఇయర్ 98.84 సెటిల్మెంట్ ఇస్తే 2023లో 98.52 ఇచ్చింది. ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా 98.11 సెటిల్మెంట్ రేషియో ఇచ్చిన ప్రైవేట్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పుడు 98.02 ఇచ్చింది, కొంచెం తగ్గినాయి. ఓకే, సో ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో మనం చూస్తే ICICI ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ సో ఫైనాన్షియల్ ఇయర్లో Q1లో 97.9 క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటే Q2లోకి వచ్చేవరకు 98.1 వచ్చింది. టాటా ఫస్ట్ క్వార్టర్లో 77 సెటిల్మెంట్ రేషియో ఇస్తే ఇప్పుడు 90.55కి వచ్చారు. HDFC లైఫ్ 96.7 ఫస్ట్ క్వార్టర్లో ఉంటే సెకండ్కి 96.62కి వచ్చారు. బజాజ్ అలియాన్స్ 93.5 ఉండే ఇప్పుడు అది 91.79 అంటే ఒక పాయింట్ తగ్గినట్టు. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 86.3 ఉండే ఇప్పుడు 95.90కి సెటిల్మెంట్ రేషియో ఉంది. SBI లైఫ్ ఇన్సూరెన్స్ 95.8 ఉండే ఇప్పుడు 95.67 సెటిల్మెంట్ రేషియో ఉంది. ఇప్పటివరకు నేను ఏమేమి చెప్పాను, టాప్లో ఉన్న ఇన్సూరెన్స్లు ఏంటి, రెండోది ఎవరు ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది అనేది లెక్క చూపించాను. అసలు ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా కంపేర్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళడం కన్నా నేను కింద
డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్ ఇచ్చాను. దీని నుంచి లాగిన్ అవుతే మీ కంపారిజన్ కొంచెం అర్థం అవడానికి స్కోప్ ఉంటుంది. సో నేను ఒకసారి ఆ లింక్ ఇచ్చాను, దాంతో క్లిక్ చేయండి. ఈ లింక్కి ఓపెన్ చేయగానే ఫస్ట్ మీ పేరు అడుగుతుంది, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇవి డిసైడ్ అయిన తర్వాత మీకు ప్రీమియం అనేది మీ ఏజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీకు ఏజ్ తక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ వస్తుంది, మీ ఏజ్ ఎక్కువ ఉంటే ప్రీమియం పెరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఒక్కసారి ప్రీమియం సెట్ అయిందంటే ఇంకా అది ఎవ్రీ ఇయర్ మారదు, మ్యాక్సిమం అదే ప్రీమియం ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో ఇవి ఎంటర్ చేసేసి మీరు చెక్ యువర్ ప్రీమియం అని క్లిక్ చేయగానే ఇంకొక డేటా ఓపెన్ అవుతుంది. మీరు శాలరీడా లేకపోతే బిజినెస్ ప్రొఫెషనల్ అని అడుగుతుంది. తర్వాత మీకు ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుందనే ఆప్షన్ అడుగుతుంది. ఓకే, మీ చదువు ఎంత అనేది కూడా అడుగుతుంది. మీకు టొబాకో కానీ ఆల్కహాల్ కానీ హ్యాబిట్ ఉందా లేదా అని అడుగుతుంది, ముఖ్యంగా టొబాకో. వీటి ద్వారా ఏమవుతుందంటే మీకు ఎంత ఇన్సూరెన్స్ వరకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వగలుగుతాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది మీకు. సో కింద వ్యూ ప్లాన్ క్లిక్ చేస్తాం. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్లో మనం గమనించాల్సింది ఏంటంటే అది జస్ట్ లైక్ ఒక కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకుందాం. ఆ కార్ ఇన్సూరెన్స్ అయితే మనం కడతాం, కానీ అది ఎప్పుడన్నా ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే పనికొస్తుంది, మిగిలిన టైంలో రిటర్న్స్ రాదు. చాలామంది ఏం చేస్తారంటే మనకి రిటర్న్ వచ్చే డబ్బులు కావాలి, మనం లేకపోతే డబ్బు ఎందుకు అనుకునేటట్టు ఉంటారు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అలా ఎప్పుడూ క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. మనం కట్టకపోయినా సరే, అంటే మనం ఉన్నప్పుడు అది హెల్ప్ అవ్వకపోయినా సరే, సడన్గా ఏమన్నా అయితే మాత్రం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ని ఎప్పుడు ఆ యాంగిల్లోనే చూడాలి. ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేయకూడదు. ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటి? ఎగ్జాంపుల్కి మీరు నెలకు ఒక 2500 లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నారు, ఒక 3 years కట్టారు. సడన్గా ఏమన్నా అయిందనుకోండి, అది ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అయితే ఫ్యామిలీ ఆ ₹1,00,00,000 ఫ్యామిలీకి తీసుకొచ్చిస్తారు. అలా కాకుండా దీంట్లో డబ్బులు పెట్టి దండగా మనకి ఇప్పుడు ఏమైద్ది లేని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒక నెలకు ఒక 2500 3 సంవత్సరాలు దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. సో 2500 చొప్పున 3 సంవత్సరాలు అంటే ఎంత పెడతాం? మహా అంటే ఒక 60,000 65,000 పెడతాం. సరే, దానికి ఇంట్రెస్ట్ ఇంకొక 10,000 కలిపి 70,000. సడన్గా మీకు ఏమన్నా అయితే జస్ట్ ఆ 70,000 వస్తాయి. ఆ 70,000తో మీరేం చేయగలుగుతారు? అందుకని ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. అలా అని చెప్పి డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇన్సూరెన్స్లోనే పెట్టకూడదు. ఇన్సూరెన్స్లో ఎంత అవసరం వరకు అంతే పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్స్ మిగిలిన అంతా ఇన్వెస్ట్మెంటే చేసుకోవాలి. ముందు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుందాం, తర్వాత ఇన్సూరెన్స్ జోలికి వెళ్దాం. ఈ రెండు ఎప్పుడు మిక్స్ చేయకూడదు. ఇప్పుడు మీరు వెబ్సైట్లోకి వచ్చారు. జీరో కాస్ట్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్కి ఐసిఐసిఐ తీసుకుందాం ఇక్కడ. సో ఐసిఐసిఐ ఎంత ఉంది ఇప్పుడు ఈ రోజున? మీ ఏజ్ 60 years అనుకున్నారు. మీరు ఆల్రెడీ ప్లాను మీ ఏజ్ని బట్టి, మీ శాలరీని బట్టి ఎంత కావాలో ముందే లెక్క చెప్పాను కదా, 20 years 15 years 10 years అని. ఆ లెక్క ప్రకారం మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఎంతవరకు కవరేజ్ అవ్వాలి? 60 years వరకు కవరేజ్ అవ్వాలనుకున్నారు అనుకుందాం. 60 years వరకు కవరేజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎంత చూపిస్తుంది? 1 crకి 1 crore లైఫ్ ఇన్సూరెన్స్కి 14,592 చూపిస్తుంది. కానీ మీకు 65 వరకు కూడా నాకు కవరేజ్ కావాలని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఈ పైన ఏజ్ ఉంది కదా, ఈ ఏజ్లో 65 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో 65 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగింది చూడండి, 16,172 రూపాయలు అయింది. ఇంతకుముందు 14,000 ఉండే. కానీ దీంట్లో ఒక ఆప్షన్ ఏముంటుందంటే మీకు 65 వరకు పెట్టుకున్నారు, 60 years తర్వాత మీరు డ్రాప్ అవ్వాలనుకుంటున్నారు అనుకుందాం. మీకు ఇప్పటిదాకా ఎంతైతే కట్టారో, ఎగ్జాంపుల్కి ఇక్కడ 3,63,000 కడతారు కదా, జిఎస్టీ పోను మిగిలిన డబ్బులంతా మనం వెనక్కి తీసుకోవచ్చు. మామూలుగా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే కట్టినట్టే పోతాయి, రావు. కానీ మీరు 60 దాటిన దగ్గర నుంచి వాటిని తీసేసుకోవాలనుకున్నా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్నే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారనమాట. నేను ఈ ఆప్షన్ ఎందుకు చెప్పానంటే, ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా ముందులో ఉండే ఒక ఒపీనియన్ ఏంటంటే, నేను నెల డబ్బులు కడతాను, ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు నాకు లంసమ్ రిటర్న్ రావాలి కదా అనుకుంటారు. జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువ అమౌంట్ రాకపోవచ్చు, కానీ మీరు ఎగ్జిట్ అయిపోతే 60 years తర్వాత వద్దులే అనుకొని ఎగ్జిట్ అయిపోతే ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ అయితే వస్తుంది. అస్సలు రాకుండా పోయేదానికన్నా ఇది బెస్ట్ ఆప్షన్ కదా, అందుకని ఈ ఆప్షన్ చెప్తున్నాను నేను. సో ఆ తర్వాత మనం ప్రీమియం పేమెంట్ చేయడానికి కూడా దాదాపుగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్, ఇంకోటి లిమిటెడ్, లేదు 1 go. మీరు ప్రతి సంవత్సరం ఇయర్లీ అని ఉంది ఇక్కడ చూడండి, 16,172 రూపాయలు అయింది. అలా కాకుండా 5 yearsలోనే ప్రీమియం కట్టేద్దాం అనుకుంటున్నాడు, లేదా 1 yearలో ఒక సెటిల్మెంట్కే దాన్ని ప్రీమియం పెట్టాలనుకుంటున్నాడు. దీనికి ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా అంటే మీకు ఇక్కడ పైన ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, పైన ఫిల్టర్. ఓకే, దీని మీద క్లిక్ చేస్తారు. సో ఈ విండోలో మీకు పే ఫర్ లిమిటెడ్ ఇయర్స్ అనే ఆప్షన్ కింద కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే పే ఫర్ లిమిటెడ్ ఇయర్స్ క్లిక్ చేయగానే చూడండి
ఇంతకుముందు 14,000 13,000 ఉన్నది కాస్త ఇప్పుడు 58,000 అయింది లిమిటెడ్ ఇయర్స్కి. సో దీనిపైననే మీకు 41% 40% అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమైందో చూడండి. ఇక్కడ ఒక షీట్ ఓపెన్ అయింది. పేమెంట్ టైప్ రెగ్యులర్ పేమెంట్ అయితే నెలకి 13,082 రూపాయలు, 36 ఇయర్స్ కట్టాలి. ఒకవేళ మీరు జస్ట్ 5 ఇయర్స్ కోసం పెట్టుకున్నారనుకోండి, సో 5 ఇయర్స్ పెట్టుకున్నారు, ఎవ్రీ ఇయర్ 58,000 రూపాయలు కనుక కట్టారనుకోండి, సో దాదాపుగా 2,94,000 అవుతుంది. సో మీ కవరేజ్ 65 దాకా ఉంటుంది. అలానే ఇక్కడ 1 ఇయర్ కనుక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో ఒక్కసారే పే చేస్తారు, మీ ఇన్సూరెన్స్ ఇంకా నెల నెలా కట్టక్కర్లేదు. కానీ నేనైతే ఈ ప్రాసెస్ని వద్దనే చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ మంత్ కట్టడం కానీ ఎవ్రీ ఇయర్ కట్టడం కానీ చేసుకున్నారు అనుకుందాం. ఎవ్రీ ఇయర్ ఎంత మహా అంటే 13,000 కట్టుకుంటూ పోతున్నారు. ఓకే, ఎక్స్ట్రా ఒక 2 lakhs 3 lakhs కడతారేమో, ఓకే. కానీ అమౌంట్ 4 lakhs కట్టేశారు అనుకుందాం. ఈ ఒకటేసారి 4 lakhs కట్టేయడం వల్ల మీకు ఆ అమౌంట్ ఏదో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఇన్వెస్ట్లో నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మీరు ఇక్కడ కట్టవచ్చు. అంత పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు ఇంకొద్దిగా మీకు ప్రాఫిట్ కూడా ఎక్కువైపోతుంది. ఎప్పుడు కూడా టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి మంత్ వైజ్ తీసుకుంటే బెటర్. లంసమ్ ఉంది కదా అని చెప్పి లంసమ్ కట్టేయకపోవడమే మంచిది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు దీని క్లెయిమ్ ఎలా చేస్తారు అంటే, ఎవరైతే నామినీ ఉన్నారో ఒకవేళ ఈ పర్సన్కి ఏమన్నా అయితే ఆ నామినీకి ఎలా ఇస్తారు అనే ఆప్షన్ ఇప్పుడు చూపిస్తాను. సో దీనికోసం మళ్ళీ ఫిల్టర్స్ అనే ఆప్షన్కి వెళ్దాం. మీరు ఒక 1 CRకి తీసుకున్నారు, ఒకటేసారి లంసమ్ ఇవ్వాలన్నా అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. లేదా మంత్లీ ఇన్కమ్ లాగా ప్లాన్ చేసుకుంటారా, 36 ఇయర్స్కి మంత్లీ ఇన్కమ్ లాగా ప్లాన్ చేసుకుంటారా అని ఉంటుంది. లేదా లంసమ్ సగము, మంత్లీ సగం, ఎవ్రీ మంత్లీ సగం వచ్చేటట్టు ఎలా కావాలి మీకు సెటిల్మెంట్ అనేది ఇక్కడ ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది సెలెక్ట్ చేసుకొని అప్లై కొడితే చాలు మనకు ఆ సెటిల్మెంట్ ఎలా కావాలనే ఆప్షన్ కూడా సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లంసమ్ ఒకటే ఇస్తారు, ఈ ఆప్షన్లో చూసాం. రెండోది ఓన్లీ నెల నెల ఇస్తారు. 36 సంవత్సరాల వరకు నెల నెల మీకు ఎంత వస్తుంది అనేది ఉంటుంది. మూడో ఆప్షన్ ఉంటుంది. మూడో ఆప్షన్ ఏంది, 50 lakhs లంసమ్ ఇస్తారు, ఇంకొక 50 lakhsని నెల నెల ఇన్కమ్ లాగా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. పాలసీ రైడర్స్ గురించి మాట్లాడుకుందాం. సో కొన్ని పాలసీలో ఫ్రీ రైడర్స్ ఉంటాయి, కొన్నిటికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ICICI క్లిక్ చేశాను చూడండి. దీంట్లో వేవర్ ఆఫ్ ది ప్రీమియం అనేది ఫ్రీ ఉంది. అంటే ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కట్టిన వ్యక్తి చనిపోలేదు, కానీ పర్మనెంట్గా పని చేయలేని పరిస్థితిలోకి వచ్చాడు, డిజేబిలిటీలోకి వచ్చాడు. సో ఇలా డిజేబిలిటీకి వచ్చినప్పుడు ఆ ప్రీమియం చెల్లించక్కర్లేదు. బట్ ఆ పర్సన్కి ఏమన్నా అయిపోతే మాత్రం మీరు ప్రీమియం కట్టకపోయినా సరే ఆ డబ్బులు వచ్చేస్తాయి. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ కట్టిన వ్యక్తి ఇన్కమ్ ఆగిపోయింది, కానీ ఫిజికల్గా ఫుల్ డిజేబిల్డ్ అయిపోయాడు, పని చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇక నెల నెల సంవత్సరం కట్టాల్సిన ప్రీమియం అవసరం లేదు, అంతే. అలాగే ఇందులో ఇంకొక ఫ్రీ రైడర్ ఉంది. ఇలా ప్రతి దానికి కూడా ఫ్రీ రైడర్స్ ఏమున్నాయి, పేమెంట్తో ఏం చేయాలనే ఆప్షన్స్ మీకు కింద కనబడుతూ ఉంటాయి. అందుకని నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టర్మినల్ ఇల్నెస్ అంటున్నారు, క్రిటికల్ ఇల్నెస్ అనట్లా. ప్రతి ఇన్సూరెన్స్లో కూడా టర్మినల్ ఇల్నెస్ ఉంటుంది. టర్మినల్ ఇల్నెస్ అంటే ఏంటంటే కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది, ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది, ఇంకొంతమందికి అల్జీమర్స్ వస్తాయి. ఇలా వచ్చే వాటికి ఏంటంటే ఇంకా వాటికి రీప్లేస్మెంట్ లేదు, పూర్తిగా దాన్ని తగ్గడానికి కావాల్సిన ట్రీట్మెంట్ లేదు మెడికల్లో. ఓకే, సో ఇంకేరే ఛాన్స్ లేదు. డాక్టర్ కూడా ఒక టైం ఇచ్చేశారు, ఇంకా ఇతను 2 ఇయర్స్కి మించి ఉండలేరు, 3 ఇయర్స్కి మించి ఉండడు అని చెప్పి. అలాంటి టైంలో ఈ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు మనీ ముందే పే చేసేస్తాయి. ఇంకొన్ని రైడర్స్ ఉంటాయి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని. సో మీరు దాన్ని యాడ్ చేసుకున్నారనుకోండి, మీ ప్రీమియం ఇంకొంచెం పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ఒకవేళ యాక్సిడెంట్తో కనుక అయితే ఎక్స్ట్రా ఇంకొక 10,000 10 లక్షలు మీరు ఎంచుకున్న అమౌంట్ని బట్టి ఆ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. స్టార్టింగ్లో నేను చెప్పిన ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్లో ఒకసారి నేను చెప్పిన లింక్ ద్వారా లాగిన్ అయ్యి చూడండి. దీంట్లో కంపేర్ చేసుకోండి, యాడ్ ఆన్ కూడా చూసుకోండి, మీకు ఏది సెట్ అవుద్దో చూసుకొని మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళైతే మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఏ లెక్కలు చూసుకోవాలి, ఏ ఫిల్టర్స్ అప్లై చేయాలి, ఓకే, సెటిల్మెంట్ అప్పుడు ఏ ఆప్షన్లో రావాలని చాలా క్లియర్గా చూపించాను. సో వీడియోలో మీకు నచ్చిన పాయింట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకొక నలుగురికి షేర్ చేయండి. దీని ద్వారా మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చి అవుతాం. ఓకే, షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. మనం అనుకున్న వాళ్ళని కేర్ తీసుకోవాలంటే ఇలాంటి వీడియోలు షేర్ చేయాలి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.